చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద చేగుంట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. నిజ జీవితంలో జరుగుతున్న ఎన్నో మోసాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఎప్పటికప్పుడే మోసాల బారిన పడకుండా అప్రమత్తం చేస్తూ తెలియని నంబర్లతో కాల్స్ వచ్చినా, ఎలాంటి మెసేజ్ వచ్చినా, ఓటీపీ వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని చేగుంట ఎస్ఐ సైబర్ క్రైమ్ సదస్సును ఏర్పాటు చేశారు. ఎర్ర కలర్ వస్తుంది. ఎర్ర కలర్ వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేయొద్దు. అది ఆల్రెడీ స్పామ్ అని వస్తుంది, స్కామ్ అని వస్తుంది. అందులో మీరు ఏదైనా లింక్ వాళ్ళు ఇచ్చిన దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ లింకును ఓపెన్ చేస్తే మీ బ్యాంకులో ఉన్న డబ్బు మాయమవుతుంది. ఎందుకంటే అతను సైబరు నేరస్తుడు ఎక్కడో ఏ రాష్ట్రంలోనో ఉంటాడు, మన రాష్ట్రంలో ఉండడు, మన తెలంగాణలో ఉండడు, బీహార్లోనో లేకపోతే ఇంకా వేరే దేశంలోనో ఉంటాడు. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఈ రోజుల్లో ప్రతి ఏది కానీ ఓపెన్ చేయకూడదు. లింకులు మనకు పేరు మనోళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ పేరు వస్తుంది, లేకపోతే మామూలుగా కాల్ వస్తుంది, బ్లూ కలర్లో మనకు ఆయన పేరు వస్తుంది, అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ వేరే మాత్రం ఈ నేరస్తులు అవి ఏమొస్తుంది అంటే ఎర్ర కలర్ వస్తుంది మనకు. అప్పుడు మనం అలర్ట్ కావాలి, అరే ఇది ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేస్తే మన డబ్బు ఇదవుతుంది. కాబట్టి మళ్ళీ వేరే ఏదో డిజిటల్ అరెస్టు మీరు ఈ క్రైమ్లో ఉన్నారు అది అని భయపడతారు. ఆ డిజిటల్ ఇంట్లో మాత్రము అరెస్ట్ ఉండవు. కాబట్టి మీరు ఏది కానీ పోలీస్ స్టేషన్కు రండి, పోలీస్ స్టేషన్లో మాట్లాడతామని చెప్పండి. స్థానిక పోలీస్ స్టేషన్కి రండి, మేము ఏ తప్పు చేసినామో మేము ఇక్కడ తెలుసుకుంటామని చెప్పండి. ఓకేనా? మీరు చెప్పింది ఎట్లానే మా పెద్దవాళ్ళు ఇసుక వచ్చింది అన్నారు. ఫోన్ ఇసుక వస్తే 5,000 పంపితేనే 30,000 పంపిస్తా అన్నారు. 30,000 పంపిస్తా అన్నారు. అయితే 30 అంటే నేను లోన్గా నెలకి ఒక 50,000 ఉందా పడుకోవచ్చు, 30,000 పంపిస్తాను. 5,000 ఇప్పుడు పంపి ఇస్తున్నా అన్నారు. 5 దంద పెద్ద ఉండదు, దంద పెద్ద ఉండే, దంద పెద్ద మా వాడు పంపించిండు. ఫోన్ పే చేసిండు. చేస్తే మళ్ళీ ఇంకా చేస్తే మళ్ళీ లేపుతున్నాడు. ఈ విధంగా అర్థమైంది కదా. మీకు లోన్లు ఇస్తాము, ఇప్పుడు ముందుగా కొంత డబ్బు ఇట్లా మీ రిజిస్ట్రేషన్ కోసము ఇవ్వండి, అమౌంట్ డిపాజిట్ చేయండి అని ముందుగా ఆఫర్ చేస్తారు. 1,000-2,000 తర్వాత మళ్ళీ ఇంకో వేరే అడ్మినిస్ట్రేషన్ ఆ ప్రాసెస్ కావాలని ఇంట్లో మళ్ళీ అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ ఫ్రాడు. ఆన్లైన్లో జరిగేది ఏదైనా అవకాశాలు మీకు ఏదంటే ఆన్లైన్లో ఏది కానీ ఆన్లైన్లో ఫోన్లో మీకు ఈ విధంగా లాభాలు ఇస్తాం, పుణ్యానికి కూడా ఇయ్యడు కదా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మోసం అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇది ఇప్పుడు జరుగుతున్న మోసాలు, ఆన్లైన్ మోసాలు, మీరు అప్రమత్తమై ఉండాలి. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు